హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమి456 అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే సింపుల్ రెసిపీ అండి, చుక్కకూర చట్నీ. చుక్కకూర చట్నీ అనేది బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేయచ్చండి. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది బ్యాచిలర్స్కి, అలాగే పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేయడం చాలా సులువుగా అనిపిస్తుంది. వంట కూడా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. చుక్కకూర కాడలు అనేది చాలా లావుగా ఉంటుంది. చుక్కకూర పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చుక్కకూరకి పాలకూరకి చాలామందికి తేడా తెలియదు. పాలకూర కాడలు అయితే చాలా పెలుసుగా ఉంటాయి, చుక్కకూర కాడలు చాలా లావుగా ఉంటాయి. అలాగే మనం గుర్తుపెట్టాలండి. ఇప్పుడైతే స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు వేసుకోవాలి. ఉద్దిపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. నేను నా స్టైల్లో అయితే చేశానండి. ఇప్పుడు మంచింగ్ అనేసి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసాను. ఇవంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయిస్తూనే ఉండాలండి. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, అధిక రక్తపోటు తగ్గిస్తుంది. చాలా మంచిదండి చుక్కకూర ఆరోగ్యానికి. గుండెపోటు ఉన్నవాళ్ళు ఎక్కువగా చుక్కకూర తీసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర అయితే కొద్దిగా వేసేసాను. ఇవంతా బాగా మాడిపోకుండా వేయిస్తూ ఉండాలండి. మంట ఎక్కువగా ఉంది, అందుకని ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. మరీ హైలో పెట్టుకోకుండా మరీ అంత లోలో పెట్టుకోకుండా వేయించాలి. 2 ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి ఇలా వేయించాను. ఇది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. వేయించడంలోనే అస్సలు మజా ఉంది చట్నీకి అయితే. ఇలా మాడిపోకుండా వేయిస్తూనే ఉండాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చట్నీ అనేది అయితే. నాకు చాలా ఇష్టం ఈ చుక్కకూర చట్నీ అయితే మాత్రం. మేమైతే మా సైడ్ చుక్కాకు చట్నీ అంటాము. కొంతమంది విజయవాడ సైడ్ అయితే చుక్కకూర చట్నీ అంటారండి. ఇప్పుడు ఒక కట్టకి ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంటాయి. ఇవి కూడా పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే వేసేసాను. వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. 5-6 రెబ్బలు అయితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలు వేసేయాలి, కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో వేసేయాలి. అది కూడా ఇలా వేయిస్తూ ఉండాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయిస్తూ ఉండాలండి. వేయించడంలోనే ఉంది అస్సలు మజా చట్నీ. నాకు ఇలా వేయించేటప్పుడే నోట్లో నుంచి నూనెలు ఊరిపోతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది. నాకు అంత పిచ్చ ఇష్టము. ఒక టమోటా అయితే సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి. టమోటా అనేది మన చాయిస్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేసాను. అంటే ఒక కట్టే ఉంది కదా, కొద్దిగా తక్కువ వస్తుందేమో అనేసి నేను టమోటా కూడా వేసేసాను అంతే. ఇలా టమోటా వేసి బాగా వేయించాలండి. అంటే వేసినంత మాత్రం టేస్ట్ అయితే తగ్గదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసానండి. నాకు ఇంకొక కట్ట దొరకలేదు, ఉన్న ఒక కట్టతోనే ఇలా చేసేసానండి. ఇంకొక కట్ట అడిగితే లేదన్నారు. ఇలా మొత్తం పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయిస్తూనే ఉండాలండి. చుక్కకూర అయితే ముందే నేను శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకొని పక్కన ఉంచేసానండి. సన్నగా కట్ చేసుకునేసినాను చుక్కకూర. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి దీన్ని మిక్సీకి కూడా ఎక్కువ పట్టనవసరం లేదు. ఇప్పుడు నేను చుక్కాకు అయితే వేసేసాను. దీనిపైన ప్లేట్ ఉంచినా కూడా ఇది మెత్తబడిపోతుంది, ఒక్క నిమిషానికి మెత్తబడిపోతుంది. మొత్తం ఆకంతా ఇమిరిపోయి వాటర్ అంతా వచ్చేస్తుందండి. అందులో ఉన్న ఆకులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయట వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే
ఇలాగే కూడా వేసుకొని తినేయచ్చు. నాకు ఇలాగే ఇష్టము. నేనైతే మిక్సీకి వేయనండి. చూడండి, ఒకే 1 నిమిషానికి మెత్తబడిపోతుంది ఈ ఆకు అనేది. చాలా పెలుసుగా ఉంటుంది. ఆకులు మాత్రం చూడడానికి పెద్ద పెద్దగా ఉంటాయి అంతే కానీ చాలా పెలుసుగా ఉంటుంది ఆకు. ఇలా వేయిస్తూనే ఉండాలి. ఇందులోనే రైస్ కూడా వేసుకొని చుక్కాకు రైస్ లాగా తినేయచ్చండి. నేనైతే చట్నీ లాగా చేసుకున్నాను. ఇలా వేయించిన తర్వాత చూడండి, వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడే బయట వచ్చేసిందంతా మొత్తము. ఆకు అనేది మెత్తబడిపోయింది. ఇందులోనే వేయిస్తూ ఉంటే ఆకు మెత్తబడిపోతుంది. ఇలా బాగా వేయించిన తర్వాత మనము సాల్ట్ అన్నీ వేసేసిన తర్వాత దీంట్లో రైస్ వేసుకొని తింటే మాత్రం చుక్కాకు రైస్ లాగా ఉంటుందండి. నాకు చట్నీ అంటే ఇష్టమని నేను చట్నీ లాగా చేసుకొని తింటున్నాను. మిక్సీకి అస్సలు అవసరమే లేదండి, ఇందులోనే మెత్తబడిపోతుంది. కొంతమంది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. బాగా వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయి మెత్తబడిపోతుంది, ఆకనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దానికి తగినంత పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/4 స్పూన్ అయితే సరిపోతుందండి. 1/2 స్పూన్ పసుపు, 1/4 స్పూను ధనియాల పొడి వేసి ఇలాగే గట్టిగా వేయిస్తూ ఉండాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఫాస్ట్గానూ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మనకు గట్టిపడుతూ వస్తుంది. రాక్ సాల్ట్ కాకుండా ఇలా సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను కూడా. చివర్లో వేసుకోవాలి సాల్ట్ అనేది. ఇలా ఒక కట్టకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంగు వేస్తే దించేసేటప్పుడు లాస్ట్లో చాలా బాగుంటుంది. కొద్దిగా ప్రతి ఒక్క కూరకి నేనైతే వేస్తాను, టేస్టీగా ఉంటుందని. మరీ ఎక్కువ వేయకూడదు, బాగోదు. చట్నీలకి వేస్తే చాలా బాగుంటుంది. దించే ముందుగా వేసుకోవాలండి ఇంగు అనేది. ఇప్పుడు ఇంగు డబ్బా తీసేసుకొని కొద్దిగా అయితే ఇలా చిలకరించేసాను. అంతేనండి, వేడి వేడి రైస్లకి ఇది చుక్కాకు చట్నీ అయితే కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అంతే, మన చట్నీ రెడీ, ప్రిపేర్ అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి అయితే ఈ చట్నీ వేసుకొని తినేసానండి. సూపర్గా ఉంది. నచ్చితే కనుక మీరు ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ ఆల్.